వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు మాదంటే మాదంటూ అన్ని ప్రధాన పార్టీలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ గెలుపు మాదంటే మాదంటుంది, వైఎస్ఆర్సీపీ కూడా గెలుపు మాదంటే మాదంటుంది. మరి పార్టీలన్నీ గెలుపుపై ధీమాతోనే ఉంటాయి. మరి ఎన్నికల సర్వేలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మళ్ళీ హవా అంటూ అన్ని సర్వే సంస్థలు తేటతెల్లం చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వే సంస్థల్లో మెజారిటీ సర్వే సంస్థలు కాదు, 10 సర్వే సంస్థల్లో 9 సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఖచ్చితంగా గెలుపు అని చెప్తున్నాయి. ఇందులో భాగంగా న్యూస్ ఎరీనా ఇండియా అంటూ ఒక సర్వే రిలీజ్ చేసింది. ఈ సర్వే సంస్థ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పింది. అయితే ఈ సర్వే సంస్థ ఏం చెప్పింది, వాటి వివరాలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ 127 సీట్లతో అధికారంలోకి రాబోతుందంటూ చెప్పింది. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు 48 సీట్లకు మాత్రం పరిమితం కాబోతున్నాయి. ఓట్ల శాతం వస్తే టీడీపీ, జనసేన, బీజేపీకి 5% ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. 50% అంటే 50%కి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలని కోరుకుంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు దీనికి నిదర్శనం. అందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఇంతకు ముందు అధికారంలోకి వచ్చాయి. అయితే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలన్నీ నెరవేర్చిన దాఖలాలు లేవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2019 ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టోని ఒక ఖురాన్, ఒక భగవాన్, ఒక భగవద్గీతల, ఒక బైబిల్లా కోరుకున్నా కాబట్టి వాటిని తూచా తప్పకుండా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ వచ్చారన్నమాట. అంటే మేనిఫెస్టోని రిలీజ్ చేసినప్పుడు వాటిని అమలు పరుస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ వీళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ 48 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతుందని చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ జిల్లాల వారీగా కూడా వాళ్ళు చెప్పినారు. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉంటే 10లో 8 వైఎస్ఆర్సీపీకి వస్తే, 2 ఎన్డీఏ కూటమికి వస్తాయి, ఓవరాల్ 10. అంటే విశాఖపట్నం విషయానికి వస్తే 8 వైఎస్ఆర్సీపీకి వస్తే, ఇండియా విజయనగరంకి 8 విజయనగరంలో 8 వైఎస్ఆర్సీపీకి వస్తే 1 టీడీపీకి వస్తుంది. అంటే టఫ్ ఫైట్ అన్నది లేదు ఇక్కడ. అదేవిధంగా విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ బాగా పట్టు ఉంది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ కేవలం 4 సీట్లు మాత్రమే గెలుస్తుంది, 8 సీట్లు ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. 15 స్థానాల్లో 8 సీట్లు ఎన్డీఏ కూటమి గెలవబోతుంది, 3 సీట్లు మాత్రం టఫ్ ఫైట్ ఉన్నాయని చెప్తుంది. ఈస్ట్ గోదావరి విషయంలో వస్తే 19 సీట్లు ఇక్కడ ఉన్నాయి. 19 సీట్లలో గాను ఈ ఈస్ట్ గోదావరి 9 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఉంటే 9 సీట్లు ఎన్డీఏకి ఉండే. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బలంగా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నారు. కాపు కమ్యూనిటీ అందరూ జనసేన వైపు ఉన్నారు. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి క్లియర్ కట్ మెజారిటీ వస్తుందని అనుకున్నారు. కానీ ఇక్కడ టఫ్ ఫైట్, అంటే ఇద్దరు చెరుసగం పంచుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 19 సీట్లకు గాను చెరో 9 ఒక టఫ్ ఫైట్ ఉంది. అదేవిధంగా వెస్ట్ గోదావరి పరిస్థితి కూడా అంతే. ఇక్కడ 15 సీట్లు ఉన్నాయి. 15 సీట్లలో 8 వైఎస్ఆర్సీపీ ఉన్న, 7 టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా చూసుకోవచ్చు వెస్ట్ గోదావరిలో ఖచ్చితంగా ఇక్కడ అలియన్స్ కింద ఒక సీటు పై స్థానంలోనే వైఎస్ఆర్సీపీ ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో వచ్చేసరికి 16 సీట్లు ఇక్కడ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వచ్చి 16 సీట్లు ఇక్కడ ఉన్నాయి. 16 సీట్లలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 10, టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్ 5 సీట్లు మాత్రమే వస్తాయి. టఫ్ ఫైట్ 1 సీటు ఉంది. అంటే కృష్ణా జిల్లాలో ఇక్కడ కాపులు లేదంటే కమ్మ కమ్యూనిటీ ఎక్కువ, ఈ 2 కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న చోట కూడా వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి కమ్యూనిటీని బేస్ చేసుకొని పరిపాలన చేయలేదు. ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు. ఆ ప్రజలకు పెద్దపీట వేశారు, ఆ సామాజిక వర్గాలకు వెన్నుదన్నుగా ఉన్నారు. అందులో ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా గుంటూరులో చూసుకున్నట్లయితే గుంటూరులో చూసుకుంటే 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లలో ఇక్కడ అందరూ ఏమనుకున్నారు, గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా అమరావతి ప్రాంతం గుంటూరు జిల్లాలో ఉంది. అమరావతి ప్రాంతాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలకు డెవలప్మెంట్ చేస్తాను. ఒకవైపు ఉత్తరాంధ్ర, మరోవైపు కోస్తాంధ్ర, మరోవైపు రాయలసీమ, ఈ 3 ప్రాంతాలకు సమాన అభివృద్ధిగా 3 రాజ్యాలను తీసుకొని వచ్చారు. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఉంటుంది అనుకున్నారు. కానీ గుంటూరులో 17 స్థానాలకు గాను ఖచ్చితంగా ఇక్కడ గుంటూరులో 9 వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఉన్నాయి. అలా అని చెప్పేసి మిగిలిన స్థానాలు టీడీపీకి ఉన్నాయంటే కేవలం 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ క్లియర్ కట్గా గెలిచే అవకాశం ఉంది. మిగిలిన 6 సీట్లు ఫుల్ టఫ్ ఫైట్, అంటే హోరాహోరీ, అది టీడీపీ గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పలేమని చెప్పారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉంటే 12 సీట్లకు గాను 9 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 2
టీడీపీ జనసేన బీజేపీ గెలుస్తుంది, ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. ప్రకాశం జిల్లా 2014లో కావచ్చు 2019లో కావచ్చు వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉంది. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ దావా కొనసాగింది. అంటే ప్రకాశం జిల్లాలో కూడా క్లియర్ కట్ గా 12 స్థానాలకు గాను 9 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, టీడీపీ 2 మాత్రమే గెలుస్తుంది. నెల్లూరు 10 స్థానాలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 1 కూడా టీడీపీ జనసేన బీజేపీ గెలవదు, 1 టఫ్ ఫైట్ ఉంది. ఆ ఒక్కరు ఎవరు ఓడిపోయేదంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనం గ్రేటర్ రాయలసీమ వైఎస్ఆర్సీపీకి బలం ఉంటుంది. ఇంక మనం రాయలసీమ విషయానికి చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ క్లియర్ కట్ మెజారిటీ ఉంటుంది. అందులో 10 స్థానాలకు గాను నెల్లూరులో ఖచ్చితంగా 9 వైఎస్ఆర్సీపీ, 0 సీట్లకు టీడీపీ, 1 టఫ్ ఫైట్ ఉంది. చిత్తూరు జిల్లాలో వచ్చి 14 సీట్లు ఉన్నాయి. 14 సీట్లు 12 వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ గెలుస్తుంది, 1 టఫ్ ఫైట్ ఉంది. అంటే ఇక్కడ అందరూ ఏమనుకున్నారు, చిత్తూరు జిల్లాలో రోజాపై వ్యతిరేకత ఉంది, తర్వాత శ్రీకాకుళం ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది. ఇలా చాలా మందిపై వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఓడిపోయి సీట్లు అనుకున్నారు. కానీ ఇక్కడ టీడీపీ కుప్పం ఒకటే గెలుస్తుందా, మరి గెలిచే సీట్ ఏది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికీ 14 స్థానాల్లో 12 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 1 సీటు మాత్రమే టీడీపీకి ఇచ్చింది. మరి మిగిలిన 1 సీటు టఫ్ ఫైట్ అని చెప్తుంది. అంటే ప్రజలు లేదంటే టీవీ ఛానల్స్లో వ్యతిరేకత ఉంది, కానీ ప్రజల్లో మాత్రం ఎటువంటి వ్యతిరేకత లేదని ఈ సర్వే తెలియజేసింది. కడప విషయానికి వస్తే 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, టఫ్ ఫైట్ లేదు, ఇంకా జనసేన టీడీపీ ఏమీ లేదు అనుకుంటుంది. అదేవిధంగా కర్నూలు విషయానికి వస్తే 14 ఇక్కడ ఉన్నాయి. 14 స్థానాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే 14లో 13 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 0 టీడీపీ గెలుస్తుంది, 1 టఫ్ ఫైట్ ఉంది. అదేవిధంగా అనంతపూర్లో 14 ఉన్నాయి. 14లో 12 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 1 టీడీపీ గెలుస్తుంది, 1 మరి ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. 14 సీట్లకి ఇవి రిజల్ట్స్. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 121 సీట్లతో వైఎస్ఆర్సీపీ క్లియర్ కట్ మెజారిటీ ఉంది. 38 సీట్లు ఇక్కడ టీడీపీకి వస్తున్న 16 సీట్లు టఫ్ ఫైట్ ఉంటాయి. మరి ఈ 16 సీట్లలో 8 వేసుకున్నా, లేదంటే 16 సీట్లు కూడా టీడీపీకి వేసుకున్నా కూడా ఎర్జులో పోతాయి అనుకున్నా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్లియర్ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని చెప్పేసి లోక్సభ విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే 20 సీట్లు వైఎస్ఆర్సీ 20 సీట్లు సర్వే ప్రింటెడ్ 20 సీట్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ, 5 సీట్స్ అలియన్స్. అంటే 20 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 5 సీట్లు మాత్రమే టీడీపీ గెలుస్తుంది. అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థుల్లో మాత్రం ఒక 2 స్థానాలను వైఎస్ఆర్సీపీ కోల్పోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కోల్పోయే పరిస్థితుంది. 2019లో కంటే కొద్దిగా మెజారిటీ తగ్గుతుంది, కానీ అధికారంలోకి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుందని ఈ సర్వే సంస్థ చెప్తుంది. మరి ఎందుకు ఈ సర్వే సంస్థ చెప్పింది నిజమవుతుందంటే ఖచ్చితంగా ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా 2014లో ఇదే పార్టీలు అలయన్స్ పెట్టుకున్న ఆ రోజు సాధించింది ఏంటి, మళ్ళా 2019లో ఎందుకు విడిపోయాయి, మళ్ళీ 2024లో ఎందుకు కలవాల్సి వచ్చిందని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మరి ఈ 3 పార్టీలు చేసి వల్ల ఒరిగిందేంటి మనకు అని కూడా ఆలోచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నప్పటికీ ఖచ్చితంగా 2019 ఎన్నికలు ఏవైతే మేనిఫెస్టో చెప్పాడో ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు పరిచిన దాఖలాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఎందుకు ఆ రోజు అమ్మఒడి ప్రవేశపెట్టలేదు, నాడు నేడు ప్రవేశపెట్టలేదు, ఇంగ్లీష్ మీడియం తీసుకొని రాలేదు, జగనన్న నేస్తం తీసుకొని రాలేదు, వాహన మిత్రం తీసుకొని రాలేదు, నేతన్న నేస్తం తీసుకొని రాలేదు. మరి పోనీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి చేశారు అనుకుందాం. కానీ చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? మరి అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎందుకు ఇవ్వలేదు? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, ఎందుకు ఇవ్వలేదు? మీ ఇంటికే మీ బంగారం అన్నాడు, ఎందుకు తేలకపోయాడు? తర్వాత ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తీసుకొని వస్తానన్నాడు, ఎందుకు ఇవ్వలేకపోయాడు? మరి ఇవన్నీ బీజేపీతో మళ్ళీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. మరి ఈ సర్వే సంస్థ చెప్పింది నిజమవుతుందంటే ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో అనంతపూర్ జిల్లాలో 14 స్థానాలు ఉంటే 14 స్థానాల్లో 12 స్థానాలు టీడీపీకి వచ్చింది, 2 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. మరి ఈ రోజు 2019 విషయానికి వస్తే సీన్ రివర్స్ అయింది. ఆ జిల్లాలో 2024లో కూడా ఖచ్చితంగా 14 స్థానాల్లో 13 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చరిత్ర తిరగరాయిపోతుంది. అంటే ఇక్కడ ఒక నానుడు ఉంది, సింగనమల్లో ఎవరు అధికారంలోకి అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు, ఉరువకొండలో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రతిపక్షంలోకి పోతారు అంటారు. కానీ ఇప్పుడు దాన్ని రివర్స్ చేసే పరిస్థితులు ఉంది. అంటే ఇక్కడ 1 సీటు మాత్రమే టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పింది. అంటే ఇక్కడ కంచుకోటగా చెప్పుకున్న హిందూపూర్లో బాలకృష్ణ ఓడిపోయే అవకాశం ఉంది, అదేవిధంగా ఉరువకొండలో పయాలు కేసు ఓడిపోయే అవకాశం ఉంది, ఏదైనా జరగవచ్చు. ఈ ఇద్దరులో ఎవరో ఒకరు ఓడిపోతున్నారు. అంటే ఇక్కడ చరిత్ర తిరిగి రాయబోతుంది అనంతపూర్ జిల్లా అని చెప్పవచ్చు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అంటే గతంలో 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినా కూడా ఈ మార్క్ ఏదైతే ఉందో ఉరువకొండ సింగనమల నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ మార్కును చెరపలేకపోయారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం బాలకృష్ణను ఓడిస్తాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం, మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడిస్తాం, తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాం అన్నారు. కానీ దానికి అనుకూలంగానే పావులు కలుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో బస్సుల సభలు పెడుతున్నారు. మరి అదేవిధంగా ప్రజల్లో కూడా తిరగలుగుతున్నారు బాగా యాక్టివ్గా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం
బురద రాజకీయాలు చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారని చెప్తున్నారు. ఏ విధంగా దోచుకున్నారో చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పలానా పని చేశారు, మేము దాన్ని రద్దు చేస్తామని చెప్పలేకపోతున్నారు. కానీ అవే పనులు మేము చేస్తాం, మాకు ఓటేని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకు మీరు మళ్ళా చేస్తారంటే మీకు ఎందుకు ఓటేలని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు కదా, ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. మరి ఈ సర్వే సంస్థ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తుంది. అయితే గతంలో కంటే కొద్దిగా సీట్లు తగ్గుతాయి, అయినా కూడా క్లియర్ కట్ మెజారిటీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది. మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కూడా.